ఎన్నికల ఫలితాలు చూసి కృంగిపోయేది లేదని కోడుమూరు వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం 5 సంవత్సరాలు ప్రజల మధ్యనే గడుపుతున్నామన్నారు. ఇక ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రస్తుతం సమీక్షించుకుంటున్నామంటున్నా కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లాలో వైసీపీ పార్టీకి ఊహించని పరాభవం ఎదురైంది. ఖచ్చితంగా గెలుస్తామనుకున్నటువంటి నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీ చెతికిలబడింది. మరోవైపు ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గంతో పాటు కోడుమూరు కూడా ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి కూడా నేతలు భావించారు. కానీ ఊహించని పరాభవంతో ప్రస్తుతం వాటిపైన పోస్టు మార్టం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి లేకపోలేదు. అయితే కోడుమూరుకు సంబంధించినటువంటి నేత అలాగే కూడా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డితో పాటు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి డాక్టర్ ఆదిమూలపు సతీష్ మనతో ఉన్నారు. వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు కోడుమూరు ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి ఒక ధీమా వ్యక్తం చేశారు. ఎందుకు ఒక్కసారి 20,000 మెజారిటీ అవతల అంటే టీడీపీకి సంబంధించి 20,000 మెజారిటీ వచ్చింది? అంత ప్రభావం ఎలా ముట్టగట్టుకోగలిగారు? ప్రజలు మేమనుకునేది మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అదేవిధంగా అభివృద్ధి ఏదైతే చేశామో లాస్ట్ 3 నెలలు 4 నెలల్లో అభివృద్ధి చేసినటువంటిది అదంతా కూడా మాకు మంచి జరుగుతుంది. ఇంతకంటే ఎక్కువ చేసే నాయకుడు ఎవరు కూడా లేరు. జగన్మోహన్ రెడ్డి ఇలాగా చేసేటువంటి నాయకులు లేడని మేము విశ్వసించాము. కానీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి హామీలకు అదేవిధంగా ఒకసారి మాట చెప్పితే మళ్ళీ మాట తప్పకూడదనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని కొనసాగింపుగానే ఆ మేనిఫెస్టో చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని దాదాపు అవి కాకుండా కూడా ఇంకొక 25 పథకాలు ఇవన్నీ కూడా ఇవ్వడం వల్ల ప్రజలు ఎక్కువగా వాటిని విశ్వసించడం వల్లనే ఈ ఓటమి మాకు సంభవించింది అని చెప్పి మేము అనుకుంటున్నాం. గతంలో కాంగ్రెస్కి కానీ ప్రస్తుతం వైసీపీకి కానీ కోడుమూరు కంచుకోట అంటే దగ్గర 40 సంవత్సరాల్లో కేవలం 1985లో మాత్రమే తెలుగుదేశం గెలిచింది. మళ్ళీ 2024లో గెలిచింది. ఎలా చూస్తారు దాన్ని? దీంట్లో ఏ విధంగా చూసినా కూడా ప్రజల తీర్పే అంతిమం. ఎన్నో కంచుకోటలు కూడా బద్దలైన ఈ ఎలక్షన్స్లో పోయినసారి 151 సీట్లు వచ్చినప్పుడు కూడా కంచుకోటలు అనుకునేవి కూడా బద్దలయ్యాయి. ఈసారి 161 సీట్లలో 164 సీట్లు టీడీపీకి వచ్చినప్పుడు తప్పకుండా అదొక సునామీలాగా ఇవే వచ్చింది. ప్రజలు వాళ్ళ తీర్పునిచ్చారు. అందులో కోడుమూరు కూడా ఉండడం నిజంగా మాకైతే బాధాకరమైనప్పటికీ కూడా తప్పకుండా మేము ప్రజలకు రాబోయే 5 సంవత్సరాల పాటు మేము మాట ఇచ్చాము. వాళ్ళతో పాటు అండగా ఉంటాము. తప్పకుండా మళ్ళీ దీన్ని పూర్వవైభవం ఈ పార్టీకి కోడుమూరులో తీసుకొస్తామని మేము తప్పకుండా భావిస్తున్నాం. సార్ మీరు చెప్పండి, అభ్యర్థిగా తిరిగారు, ప్రచారం చేశారు, దగ్గర 3 నెలల పాటు ఎర్రటి ఎండను తట్టుకొని ఉదయం నుంచి రాత్రి వరకు కూడా తిరిగారు. ఎలా అనిపిస్తుంది ఈ ఓటమి మీకు? ఓటమి బాధాకరంగా అయితే లేదు. ఇది ఇంకా మనోధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి ఒక నియోజకవర్గం అంటూ నాకుంది. 80,000 మంది ప్రజలు నాకున్నారు. ఇంతమంది నాయకులు ఉన్నారు. హర్షవర్ధన్ రెడ్డి గారి దగ్గర నుంచి మా ఎంపీపీలు అందరు ఉన్నారు, మున్సిపల్ కౌన్సిలర్స్ ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు. ఇంతమంది నా వెనక ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు ఒకరికొకరం వారికి ధైర్యం ఇస్తూ నేను ధైర్యంగా ఉంటూ ఇంకా ప్రజలకు సేవ చేయాలని ఏదైతే దృక్పథం ఉందో అది ఇంకా ఎక్కువ అవుతుందే తప్ప అధైర్యపడే సమస్య లేదు. మీరు ప్రచారంలో చెప్పారు ప్రధానంగా విద్యా వైద్యానికి సంబంధించి అర్ధరాత్రి నాకు ఫోన్ చేసినా సిద్ధంగా ఉంటాను ఎప్పుడైనా సాయానికి అని చెప్పేసి. అంటే ఈరోజు ఓడిపోయారు మీరు. మరి దూరంగా ఉంటారా, ప్రజల మధ్యలోనే ఉంటారా, ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారా? ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. నిన్న నుంచే మొదలుపెట్టినాం. హాస్పిటల్స్కి వెళ్తున్నాం, అందరినీ పరామర్శిస్తున్నాం. మళ్ళీ పిల్లలకు చాలా చోట్ల అడ్మిషన్స్ కావాలన్నారు. మరి వాళ్లకు మనోధైర్యాన్ని నింపుతున్నాం. వాళ్ళకి సీట్లు కావాలి, సీట్లు దొరకట్లేదు. ఎక్కడా వెనక తగ్గే సమస్య లేదు. రాబోయే 5 సంవత్సరాలు కోడుమూరు నియోజక ప్రజలందరికీ అండదండగా ఉంటానని మళ్ళీ మీ ద్వారా తెలియజేస్తున్నాను. వెనక తగ్గేదే లేదు. థ్యాంక్ యూ సార్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీకు కూడా సార్ హెచ్ఎండిఓ తరఫున బెటర్ లక్ నెక్స్ట్ టైం సార్. సో మొత్తానికి మాత్రము ఒకవేళ ప్రజలు ఇచ్చిన తీర్పును మాత్రము శిరసావహిస్తూ ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజల మధ్యనే గడుపుతూ ఖచ్చితంగా 2029 రెట్టించిన ఉత్సాహంతో ఖచ్చితంగా విజయం సాధిస్తామన్నటువంటి ధీమా నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, కర్నూలు జిల్లా.